హాయ్ అండి, నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు మీకు నేను దోసకాయతో పెరుగు పచ్చడి చూపిస్తాను. ఈ దోసకాయ ఇట్లా తురిమి పెట్టుకోవాలి. ఇది సమ్మర్లో తినడానికి చాలా బాగుంటుందండి. సమ్మర్ స్పెషల్. చల్లగా బాగా హాయిగా ఉంటుంది. పచ్చి దోసకాయ. ఇదివరకేమో నేను దొండకాయతో చూపించిన కదా, దొండకాయ ఉడకబెట్టి చూపించిన. ఇది పచ్చిదే దోసకాయ. ఇట్లా తురుముకోవాలి. తురిమిన తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టి ఆయిల్ కాగి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్. మనం తినే కారాన్ని బట్టి కారానికి సరిపడా పచ్చిమిరపకాయల పేస్ట్. పేస్ట్ కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత కొద్దిగా శనగపిండి 1 స్పూను, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ రాగానే తీసేసేయాలి. చూడండి ఇట్లా వేగింది. ఇప్పుడు తీసేస్తున్నా, స్టవ్ తీసేస్తున్నా. కలర్ మారింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పోపుని తురిమి పెట్టుకున్న శనగపిండిలో వేసేయాలి మొత్తము. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి, ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి. మనకు కావలసినంత పెరుగు వేసుకోవాలి. కలపాలి బాగా. ఇట్లా బాగా కలపాలి. పెరుగు అది అంతా బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, పెరుగు పచ్చడి చల్లగా బాగుంటుంది. ఈ ఎండాకాలం ఆవకాయలు అవి తింటే వేడి చేస్తుంది అంటారు కదా, అందుకని ఇట్లా చేసుకొని తినండి, బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో చూసి నాకు చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.